బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియం అంటేనే పరుగుల ప్రవాహం, సిక్సర్ల వర్షం. అలాంటి మైదానంలో ఐపీఎల్ 19వ సీజన్లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు మరియు గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన 34వ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు అసలైన వినోదాన్ని పంచింది. ఈ పోరులో గర్జన అంటే ఎలా ఉంటుందో చిన్నస్వామి సాక్షిగా ఆర్సీబీ నిరూపించింది. కింగ్ విరాట్ కోహ్లీ తన క్లాసిక్ బ్యాటింగ్తో కింగ్ ఈస్ ఆల్వేస్ కింగ్ అని చాటి చెబితే, యువ సంచలనం సాయి సుదర్శన్ సెంచరీతో గుజరాత్ తరఫున ఒంటరి పోరాటం చేశాడు. అంతిమంగా ఆర్సీబీ బ్యాటర్ల సమష్టి కృషి మరియు కోహ్లీ విశ్వరూపం ముందు గుజరాత్ నిర్దేశించిన 206 పరుగుల భారీ లక్ష్యం చిన్నబోయింది. 6 బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకున్న బెంగళూరు పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దూసుకెళ్లి ప్లే ఆఫ్స్ రేసులో తన బెర్త్ను దాదాపు ఖాయం చేసుకుంది. టాస్ గెలిచిన ఆర్సీబీ మొదట బౌలింగ్ ఎంచుకోగా, గుజరాత్ ఇన్నింగ్స్ను శుభ్మన్ గిల్ మరియు సాయి సుదర్శన్ ప్రారంభించారు. ఆరంభంలో భువనేశ్వర్ కుమార్, జోష్ హెజల్వుడ్ కట్టుదిట్టమైన బౌలింగ్తో బ్యాటర్లను ఇబ్బంది పెట్టినప్పటికీ మూడో ఓవర్ నుండి సాయి సుదర్శన్ తన శివతాండవాన్ని మొదలుపెట్టాడు. రసిక్ సలాం, హెజల్వుడ్ బౌలింగ్లో కవర్ డ్రైవ్లు, పుల్ షాట్లతో విరుచుకుపడ్డ సుదర్శన్ పవర్ ప్లేలోనే 46 పరుగులు సాధించి గుజరాత్ తరఫున సరికొత్త రికార్డు సృష్టించాడు. పవర్ ప్లే ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 57 పరుగులు చేసిన గుజరాత్ ఆ తర్వాత మిడిల్ ఓవర్లలో మరింత వేగంగా పరుగులు రాబట్టింది. ఈ క్రమంలో సాయి సుదర్శన్ ఒక సంచలన మైలురాయిని చేరుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే కేవలం 47 ఇన్నింగ్స్లలో 2000 పరుగులు పూర్తి చేసి యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ రికార్డును పక్కకు నెట్టేశాడు. కేవలం 1361 బంతుల్లోనే ఈ మార్క్ అందుకున్న తొలి భారతీయుడిగా చరిత్రకెక్కాడు. మరోవైపు కెప్టెన్ శుభ్మన్ గిల్ బ్యాటింగ్ చేయడానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. కేవలం 24 బంతుల్లో 32 పరుగులు చేసిన గిల్ సుయష్ శర్మ వేసిన అద్భుతమైన గూగ్లీకి అవుట్ అయ్యాడు. అయితే వీరిద్దరూ తొలి వికెట్కు 128 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నిర్మించారు. ఇది ఆర్సీబీపై గుజరాత్కు ఏ వికెట్కైనా అత్యధిక భాగస్వామ్యం. గిల్ అవుట్ అయినా ఏమాత్రం తగ్గని సుదర్శన్ కేవలం 57 బంతుల్లోనే తన అద్భుతమైన సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 11 ఫోర్లు, 5 సిక్సర్లతో సరిగ్గా 100 పరుగులు చేసిన సుదర్శన్ హెజల్వుడ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. జోష్ బట్లర్ కూడా 25 పరుగులతో రాణించడంతో 15 ఓవర్లకు గుజరాత్ 155 పరుగులకు ఒక వికెట్ నష్టంతో పటిష్టంగా కనిపించింది. కానీ డెత్ ఓవర్లలో భువనేశ్వర్ కుమార్ మరియు హెజల్వుడ్ మాయాజాలం చేశారు. యార్కర్లు, స్లో బాల్స్తో పరుగులను నియంత్రించి గుజరాత్ ఆశించిన 230 పరుగుల స్కోరును అడ్డుకున్నారు. అయితే చివరి ఓవర్లో రసిక్దార్ గాయపడటంతో కృణాల్ పాండ్యా బౌలింగ్కు రాగా జేసన్ హోల్డర్ విరుచుకుపడి 15 పరుగులు పిండుకున్నాడు. దీంతో గుజరాత్ 3 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. 206 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఆర్సీబీకి ఆరంభంలోనే చిన్నపాటి షాక్ తగిలింది. జాకబ్ బెత 14 పరుగులకే అవుట్ అయినప్పటికీ ఆ తర్వాత జరిగినది పూర్తిగా కోహ్లీమయం. నిజానికి విరాట్ కోహ్లీ 0 పరుగుల వద్ద ఉన్నప్పుడు వాషింగ్టన్ సుందర్ సులభమైన క్యాచ్ను జారవిడిచాడు. నిప్పును తాకితే కాలుతుంది, కోహ్లీకి లైఫ్ ఇస్తే కాలిపోతుంది అన్న సామెతను నిజం చేస్తూ కోహ్లీ ఆ తర్వాత గుజరాత్ బౌలర్లను ఉతికి ఆరేశాడు. కోహ్లీకి దేవదత్ పడిక్కల్ తోడవడంతో గుజరాత్ బౌలర్లకు పట్టపగలే చుక్కలు కనిపించాయి. పడిక్కల్ కేవలం 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా కోహ్లీ 30 బంతుల్లో అర్ధ సెంచరీ మార్కును అందుకున్నాడు. వీరిద్దరూ రెండో వికెట్కు 115 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని జోడించి విజయానికి బలమైన పునాది వేశారు. పడిక్కల్ 27 బంతుల్లో 55 పరుగులు చేసి రషీద్ ఖాన్ బౌలింగ్లో అవుట్ అవ్వగా, విరాట్ కోహ్లీ 44 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 81 పరుగులు చేసి జేసన్ హోల్డర్ బౌలింగ్లో వెనుదిరిగాడు. కోహ్లీ అవుట్ అయిన తర్వాత రజత్ పాటిదార్, జితేష్ శర్మ తక్కువ పరుగులకే నిష్క్రమించడంతో మ్యాచ్ కాస్త ఉత్కంఠగా మారింది. వరుసగా 4 ఓవర్లలో 4 వికెట్లు పడటంతో గుజరాత్ మళ్లీ రిసులోకి వచ్చినట్లు అనిపించింది. కానీ అనుభవమున్న కృణాల్ పాండ్యా 12 బంతుల్లో 23 పరుగులు చేయగా టీమ్ డేవిడ్ బాధ్యతాయుతంగా ఆడి ఆర్సీబీని విజయతీరాలకు చేర్చాడు. బౌలింగ్లో విఫలమైన కృణాల్ బ్యాటింగ్లో మెరుపులు మెరిపించి జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. ఈ విజయంతో బెంగళూరు తన హోమ్ గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియంలో 50 విజయాల మైలురాయిని చేరుకుని తన ఆధిపత్యాన్ని చాటుకుంది. సాయి సుదర్శన్ చేసిన అద్భుత సెంచరీ వృధాగా మిగిలిపోగా ఆర్సీబీ మాత్రం సమష్టి కృషితో అగ్రశ్రేణి జట్టుగా అవతరించింది. గుజరాత్ టైటాన్స్ విషయానికి వస్తే సమష్టి కృషి లేకపోవడం, కెప్టెన్ గిల్ నెమ్మదైన బ్యాటింగ్ మరియు కీలక సమయంలో కోహ్లీ క్యాచ్ వదిలేయడం వారి ఓటమికి ప్రధాన కారణాలయ్యాయి. రషీద్ ఖాన్, రబడా వంటి స్టార్ బౌలర్లు సైతం ఆర్సీబీ బ్యాటర్ల దాటికి తలవంచక తప్పలేదు. ఈ విజయంతో ఆర్సీబీ 10 పాయింట్లు సాధించి రెండో స్థానానికి దూసుకెళ్లగా గుజరాత్ 7వ స్థానానికి పడిపోయి ప్లే ఆఫ్స్ ఆశలను క్లిష్టతరం చేసుకుంది. మొత్తానికి విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ ఒక క్లాసిక్ సినిమాను తలపించగా చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ అభిమానులకు ఇది ఒక మరపురాని పండుగగా నిలిచిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం ఆ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.